దీనికి ప్రత్యేక కారణం కూడా నేను కేసీఆర్ అని కూడా చెప్పక తప్పదు. కేసీఆర్ గారు అన్ని వర్గాలను కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక సకల జన సమ్మెట్ అయింది. అన్ని వర్గాలని, అన్ని ఉపాధ్యాయ సంఘాలని, అన్ని స్వచ్ఛంద సంస్థల్ని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ప్రపంచంలో నిలిచిపోయి తెలంగాణ సాధించినటువంటి ప్రాణాలను బలంగా పెట్టి కూడా తెలంగాణను సాధించినటువంటి ఆ రోజు తెలంగాణ అనే పదాన్ని కూడా వినియోగించకుండా ఆంధ్ర వాళ్ళు దాన్ని విశేషించినటువంటి రోజుల్లో మన కేసీఆర్ గారు దాన్ని అక్కడ బందీగా అన్ని వర్గాలను కలుపుకొని పోయి తెలంగాణ ఇవ్వాలే తప్పదుగా కేసీఆర్ గారు మనం నిర్వహించే సమయం లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఆయనకి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావాలంటుండు అని చెప్పి ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రం అగ్గి మీద ముఖ్యమైనట్టుంది ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పార్లమెంట్లో తీర్మానం చేసింది. అది కూడా కేసీఆర్ గారు చేసినటువంటి కృషి. ఈరోజు ఎంతోమంది చెప్తారు మేము తెలంగాణ ఇచ్చినాం, మేము తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గొప్పోడు కానీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు కూడా ఎంతో మంది అమరవీరులు విద్యార్థులు బలిదానం చేసుకుంటే తప్ప మనకి తెలంగాణ రాష్ట్రం రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇన్ని కార్యక్రమాలలో ముందంజలో ఉండి అభివృద్ధిలో కూడా ప్రపంచ అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. కాబట్టి మనం కూడా ఈ యొక్క తెలంగాణని ఈ దశగా తీసుకుపోయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి వచ్చే ఎలక్షన్లో మళ్ళా మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే మన పార్టీకి కంకణబద్ధులై ఉండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలని ఎండగట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి దించేసి మళ్ళా మన పార్టీని అధికారంలో తీసుకురావాలి. అందుకని నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి ఉపేంద్ర గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. దేశ ఉద్యమకారుడు జిల్లా గారు అజయ్ కుమార్ గారిని మాట్లాడాలని కోరుతూ, అలాగనే జెండా ఆవిష్కరణ కూడా చేయాలని, జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని జెండా ఆవిష్కరణ